ఉన్నారండి? ఐ హోప్ అందరూ చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ చాట్ అండి. దీన్ని కట్లెట్ అని కూడా అంటారు. మనం బయట తినే చాట్ అండి, పానీపూరి అండ్ చాట్. ఇది ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. సేమ్ బయట టేస్టే వస్తుంది. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. బఠానీస్ అండి 2 కప్స్ తీసుకున్నాను. ఇవి నేను ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకున్నాను. ముందు రోజు నైట్ నానబెట్టేసుకొని నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ చేస్తున్నానండి. ఇది కుక్కర్లో బాయిల్ చేసుకోవాలి. ఒక 4 విజిల్స్ వచ్చేటట్టు ఇలా బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా స్మూత్గా అవుతుంది. ముందు రోజు నానబెట్టుకొని నెక్స్ట్ డే చేసుకోవాలి. అది కూడా కుక్కర్లో 4 విజిల్స్ బాయిల్ చేసి ఉడకనిచ్చి తర్వాత ఇలా స్మూత్గా వచ్చేటట్టు చేసుకోవాలండి. 2 కప్స్ తీసుకున్నాను. హాఫ్ లెమన్ చెక్క, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ చాట్ మసాలా, 1 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్స్ గరం మసాలా. 2 మిక్స్ చేయాలండి, చాట్ మసాలా గరం మసాలా. 1 కప్ సేవ్, 1 కప్ ఆయిల్, పుదీనా రెబ్బలు, కొత్తిమీర. ఇక్కడ నేను 3 టొమాటోస్ అండ్ 3 ఆనియన్స్ తీసుకున్నానండి. ఇలా బిగ్ సైజ్గా కట్ చేసుకున్నాను. ఎందుకు అంటే ఇది ఎలా అయినా గ్రైండ్ చేస్తాము, వీటిని ప్యూరిస్ చేయాలి. సో ఇలా పెద్దగా కట్ చేసుకున్నా ఏం కాదు. ఇవి పైన వేసుకుంటామండి చాట్లో. సో ఇవి కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి. మనం ఫస్ట్ బాండి పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని ఈ గింజలని హాఫ్ మిక్సీ చేసుకోవాలి. హాఫ్ మిక్స్ చేసుకొని హాఫ్ గింజలుగా ఉంచుకోవాలి. మనం మిక్సీ జార్లో తీసుకుందాము. ఈ బఠానీస్ని గ్రైండ్ చేసుకుందామండి. ఫస్ట్ ఒకదాని తర్వాత ఒకటి గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ దీన్ని గ్రైండ్ చేసుకుందాము. ఇలా పేస్ట్ చేసుకున్నానండి. ఆ బఠానీస్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, గ్రైండ్ కాకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మిక్సీ జార్లో ఈ టొమాటోస్ అండ్ ఆనియన్స్ గ్రైండ్ చేసుకుందాము. టొమాటోస్ అండ్ ఆనియన్స్ని కూడా ఇలా పేస్ట్గా చేశానండి, ప్యూరీ లాగా. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. బాండి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాము. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. నూనె కాగంగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము. వేసుకొని వేయించుకుందాము 1 నిమిషం పాటు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి. ఇప్పుడు మనం టొమాటో ప్యూరీ ఉంది కదా, ఈ టొమాటో ప్యూరీని వేసుకొని వేయించుకుందాం. కొంచెం పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలి. టొమాటో ప్యూరీ వేగిందండి. చూసారు కదా, బబుల్స్ కూడా వస్తున్నాయి, ఆయిల్ పైకి రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ బఠానీ పేస్ట్ ఉంది కదా, ఈ బఠానీ పేస్ట్ కూడా దాంట్లో వేసుకొని వేయించుకుందాము. ఈ బఠానీ పేస్ట్ కూడా వేసుకొని వేయించుకుంటున్నానండి. కొంచెం సేపు వేగితే సరిపోతుంది. ఈ రెసిపీ అసలు పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి. బయట చేసుకున్నట్టే ఈజీగా చేసుకోవచ్చు. ఇలా నేను చెప్పిన విధంగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈవినింగ్ స్నాక్స్ సూపర్గా ఉంటుంది ఇది. ఈ ప్యూరీ కూడా వేగిందండి, బఠానీ పేస్ట్. అయితే మనం అన్నిటినీ మిక్సీ చేసుకోలేదు కదండి, హాఫ్ ఇలా మిక్సీ చేసుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా హాఫ్ బఠానీస్ ఇలానే ఉంచుకోవాలండి, అప్పుడే చాట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ బఠానీస్ని కూడా ఈ పేస్ట్లో వేసుకొని వేయించుకుందాము. ఈ బఠానీ గింజల్ని కూడా వేసుకున్నానండి. ఇప్పుడు ఒక్కొక్కటి స్పైసెస్ యాడ్ చేసుకుందాము. ఫస్ట్ సాల్ట్ వేసుకుందామండి, గరం మసాలా, చాట్ మసాలా అండ్ కారం అండి. కారం మీరు స్పైసీగా తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదు అంటే కొంచెం తగ్గించి వేసుకోండి. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో, స్మెల్ మాత్రం అదిరిపోతుంది, చాలా బాగుందండి. కొంచెం సేపు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత పుదీనా కొత్తిమీర అవన్నీ వేసి గార్నిష్ చేసుకుందాము. చాట్ రెడీ అయిందండి, మొత్తం వేగింది. అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని నిమ్మకాయ రసం పిండుకోవాలండి. హాఫ్ లెమన్ తీసుకున్నాను. ఇలా నిమ్మకాయ రసం పిండుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని పిండుకోండి. దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాము.
వేడి వేడి చాట్ రెడీ అయిపోయిందండి. ఇలా ఆనియన్స్, సేవ్, పుదీనా, కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. వీటన్నిటిని పైనే వేసుకోవాలండి. ఆనియన్స్ పైన వేసుకుంటేనే క్రిస్పీగా చాలా బాగుంటుంది. తింటూ ఉంటే ఒక మంచింగ్ లాగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ మీరు కంపల్సరీగా ట్రై చేసి మీ పిల్లలకి, ఇంట్లో అందరికీ పెట్టండి. చాలా టేస్టీగా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. క్లిక్ ద బెల్ ఐకాన్. మా న్యూ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.